వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇన్వెస్ట్మెంట్ కి కానీ అలాగే ఒక 1 year లో ఇల్లు కట్టుకొని ఉండడానికి ఒక మంచి ఓపెన్ ప్లాట్ అనేది మన దగ్గరికి సేల్కి రావడం జరిగింది. ఇది మనకి ఇంజాపూర్ నుంచి తొర్రూరు వెళ్ళే రూట్ లో ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ కి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ కి పక్కనే ఉన్న ఈ ప్లాట్ డైమెన్షన్ ప్రైస్ అంతా కూడా ఈ వీడియోలో నేను ఇస్తానండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఉంటే మనం సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో మనం టాపిక్ లోకి వెళ్తే ఇంజాపూర్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవేకి కేవలం మనము మనకి 2.5-3 కిలోమీటర్లు వస్తుంది. ఇటు తొర్రూరు పోయే రూట్ అంటారు ఇది. అదంతా కూడా ఇదంతా తొర్రూరు. సో అక్కడ ఉంటుంది ఈ ప్లాట్ మనకి ఫేసింగ్ చూసుకుంటే మనకి ఈ కడి నుంచి ఈ కడి వరకు 36 ఉంటుంది ఫేసింగ్, మనకి 36 ఉంటుంది ఫేసింగ్. ఎత్తు వచ్చేసి మనకి 60 ఉంటుంది. మనకి 240 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది. ఈ ప్లాట్ కి ముందు మనకి 30 feet రోడ్ ఉంది. సో ఆల్రెడీ అయితే ఇక్కడ కొన్ని హౌసెస్, ఇక్కడ ఈ అపార్ట్మెంట్ చెరుకూరు వాళ్ళు కడుతున్నారు, చెరుకూరు గ్రూప్ వాళ్ళు. సో ఇక్కడ కొన్ని ఇప్పుడు రెడీ అవుతున్నది. సో ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసిందంటే ఇన్వెస్ట్మెంట్కి మనకు వస్తుంది, లేదంటే ఒక 1 year 2 years ఆగితే కూడా మనకి ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ ఇటు ఏదైతే ఇది చూపిస్తున్నో ఇదంతా కూడా మున్గనూరు అంటారు ఇదంతా. సో ఇదంతా మున్గనూరు. ఆ మున్గనూరు గుట్ట వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఆ గుట్ట దగ్గర. సో ఇదంతా కూడా మున్గనూరు. ఇది చూసుకుంటేనేమో తొర్రూరు, ఇది తొర్రూరు అన్నమాట. మనకి ఇది చూసుకుంటే తొర్రూరులో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది మనకు తెలిసిన హెచ్ఎండిఏ లేఅవుట్ యాక్షన్ పెట్టినప్పుడు వచ్చిన లేఅవుట్ ఇది. ఆ లేఅవుట్ లో ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. సో ఆ లేఅవుట్ కి పక్కనే ఉంటుంది. సో 1 year 2 years లో అయితే మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ద బెస్ట్ పనికి వస్తుంది అన్నమాట. సో అది ప్రైస్ కనుక చూసుకుంటే, ఈ ఓపెన్ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి మనకి వీళ్ళు 35,000 రూపాయలు అలా చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంది, కానీ డైరెక్ట్ ఓనర్ సెట్టింగే ఉందండి. ఇక్కడ మీరు గమనించగలరు, డైరెక్ట్ ఓనర్ సెట్టింగే ఉంటుంది. రిక్వైర్మెంట్ ఏముంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్లే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.